రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కల్వకుంట్ల కవిత నేడు జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన రైతు సంఘర్షణ సభ వేదికగా తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. గద్వాల అనంత ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సభలో ఆమె రైతు సమస్యలే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మరియు బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చిండ్రే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు వేల కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు, కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయి అబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్ చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుంది. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2, 3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు. ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తా ఉన్నారు, అందరికి 2 లక్షల రుణమాఫీ చేసినాం. మేము ఆనాడే ఛాలెంజ్ చేసినాం, ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 40,000 కోట్లు అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేసింది కేవలం 25 లక్షల మంది రైతులకు మాత్రమే. అంటే ఇంకా 15 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఇవి గణాంకాలు చెప్తున్నాయి, లెక్కలు చెప్తున్నాయి. మీరు బుకాయించినా కూడా నమ్మరు ప్రజలు, ఎందుకంటే అనుభవిస్తున్నారు. కొంతమందికి 50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే, కొంతమందికి 1,50,000 ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. రుణమాఫీ అందరికీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు భరోసా ఎట్లయిపోయిందంటే ఎన్నికల కోసం ఇచ్చే గిఫ్ట్ లెక్క అయిపోయింది. మన ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా ఇగో రైతు భరోసాకి వేస్తున్నా నేను, తర్వాత ఎన్నికలు పెడతా ఎంపీటీసీ డెప్యూటీసీ అని చెప్తున్నారు. అంటే కేవలం ఎన్నికలప్పుడే రైతు గుర్తొస్తుండే తప్పితే మిగతా టైంలో గుర్తొస్తలేరు. కాబట్టి రైతు భరోసా ఖచ్చితంగా వేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మొన్న సర్పంచ్ ఎన్నికలు అయితే ఈ ఏటికి అవతల వైపు నారాయణపేటలో మా తమ్ముడు గవినోల శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా యునానిమస్ గా సర్పంచ్ గెలిచి మరి బోని కొట్టిండు జాగృతికి. ఆయన జాగృతి జిల్లా అధ్యక్షుడు నారాయణపేట. మరి మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆ జోగులాంబ అమ్మవారి దయతోని గద్వాల్ నుండే జాగృతి జయగంట మోగింది, జైత్రయాత్ర ప్రారంభమైంది. మొత్తం వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుచుకున్నాం. అవునా కాదా? చూసిరా లేదా మీరందరూ? మరి అదే జైత్రయాత్ర కొనసాగుతుంది. సరే, ఇవాళ వాళ్ళు మనతో ఉన్నారా లేదా చర్చ కాదు, ఎందుకంటే గద్వాల్ గడ్డ మీద ఒక రకమైన రాజకీయం నడుస్తుంది. ఏ పార్టీలు ఎవరు గెలిచినా అధికారం పెట్టుంటే అటే పోయేటట్టున్నారు. అంటే అప్పటిదాకా ముఖ్యమంత్రి మున్సిపల్ చైర్మన్ పిలుచుకోలే, కానీ ఒక్క వడ్డేపల్లిలా జాగృతి జెండా ఎగరంగానే దాబాబు అని చెప్పి పిలుచుకొని అందరితో ఫోటో దిగిరంట. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీలో గెలిచినా మా పార్టీలకు రావాలనే ఒక పిచ్చి రాజకీయం గద్వాల్లో నడుస్తుంది. నేను ఇవాళ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ పార్టీయో రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఎక్కువ వేరే ఏం చేయదు, మీరు ఏ పార్టీయో చెప్పండి. ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేనటువంటి వాళ్ళు మీరు ప్రజలకు ఏం చేస్తారో ఎట్లా చెప్తారు? అంటే నువ్వు కాంగ్రెసా, నువ్వు బీఆర్ఎస్ఆ? నువ్వు కాంగ్రెస్ చేసే పనులు చేస్తావా ప్రజలకు, లేదా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే పని చేస్తావా? మరి ఏం చేస్తావు? ఏం చేయకపోతే ఎందుకున్నట్టు ఎమ్మెల్యే? రాజీనామా చేయి రాజీనామా. ఎందుకు అడుగుతా ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. నీతి ఉంది, నాకు ధర్మం ఉంది కాబట్టి ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీకి 1 నిమిషంలో నేను రాజీనామా చేసిన. నియత్ ఉండాలి, రాజకీయాలు చేయాలంటే నియత్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ప్రజాసేవలో ముందడిగే వస్తుంది. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి. ఇందాక తమ్ముడు రంజిత్ అన్నట్టు ఈయన నెలకు బీఆర్ఎస్ పార్టీకి చందా ఇస్తున్నంట. ఇయ్యడానికి వీరికి ఇంగితం లేకపోతే తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ కన్నా ఇంగితం ఉండాలి కదా.
మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయం వాళ్ళు కూడా ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి అది బీఆర్ఎస్ అయినా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అయినా 12 ఏళ్ళు అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకునేది గుర్తుంది కావచ్చు మీ అందరికీ. బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది అంటే మనం మంచిగా పెద్ద పాట అనుకొని పద్యం అనుకొని నేర్చుకున్నాం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు కూడా బిరబిరా కృష్ణమ్మ మనని దాటుకొని పరుగులెడుతుంది తప్పితే మన నడిగడ్డకు మాత్రం నీళ్ళు వస్తలేవు. తుంగభద్ర తన్నుకుంటూ వెళ్ళిపోతుంది మన దగ్గరికి వెళ్ళి తప్పితే మన ప్రాంతానికి నీళ్ళు వస్తలేవు. అటు తుమ్మిళ్ళ నుండి సగం కెపాసిటీ వర్క్ అవుతుంది. ఇటు నెట్టెంపాడైతే నా చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంది నత్త నడకన. నత్తలు కూడా సిగ్గుపడుతున్నాయట, మమ్మల్ని ఇట్లా నెట్టెంపాడుకు కంపేర్ చేయకండి, దరిద్రంగా ఉంది, మమ్మల్ని అవమానం చేయకండి అని చెప్పి. నెట్టెంపాడదా ఆ పరిస్థితి ఉంది అంటే ఇక నీళ్ళు ఎప్పుడు రావాలి నడిగడ్డకు? మరి మన కష్టాలు ఎప్పుడు తీరాలి? రైతు అనేటోడు గుండె మీద చేసుకొని ఎప్పుడు పడుకోవాలి? ఈ విషయాల్ని దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను కోరేది మిమ్మల్ని, అది బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది, ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో చేస్తామని చెప్పొచ్చిర్రు, కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి ఇవాళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగిన